విదేశీ విద్య ఈ మాట చెబితే ఒకప్పుడు గుర్తుకు వచ్చే ఒకే ఒక్క పేరు అమెరికా. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. విద్యార్థుల ముందు అనేక ఆప్షన్లు ఉండటమే కాదు, చదువుకునే వారికి స్కాలర్షిప్లు సహా వివిధ రకాల సదుపాయాలతో పలు దేశాలు ఆకర్షిస్తున్నాయి. అలా ఇటీవల తెలుగు రాష్ట్రాల విద్యార్థులను ఎంతగానో ఆకట్టుకుంటున్న దేశం జర్మనీ. ఇటీవల ఈ దేశానికి వెళ్లే విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. అమెరికాతో పోలిస్తే జర్మనీలో చదువుకోవడం ఎలాంటి ఫలితాలనిస్తుంది? ఇలాంటి మరిన్ని విషయాలు గ్లోబల్ ట్రీ సంస్థ వ్యవస్థాపక చైర్మన్ శ్రీకర్ ఆలపాటి మాటల్లోనే విందాం. విదేశీ విద్య ఈ పేరు చెప్తే భారతీయులకి, అందులోనూ తెలుగు రాష్ట్రాల ప్రజలకు ముందుగా గుర్తొచ్చేది అమెరికాని. అయితే ఇప్పుడు ఈ ట్రెండ్లో కాస్త షిఫ్ట్ కనిపిస్తోంది. జర్మనీ వైపు ఎక్కువ మంది చూస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇంతకీ జర్మనీ ఆఫర్ చేస్తున్నటువంటి అంశాలు ఏంటి? అన్ని రకాల కోర్సులకి అక్కడ బాగానే ఉంటుందా? పర్మనెంట్ రెసిడెంట్ కావాలంటే అసలు ఎంత టైం పట్టొచ్చు? దాని ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఈ వివరాలు తెలిపేందుకు ప్రస్తుతం మనతో ఉన్నారు శ్రీకర్ ఆలపాటి గారు, గ్లోబల్ ట్రీ ఫౌండర్ చైర్మన్. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. సో నిజంగా మనం ఎప్పుడు దాదాపు ఒక 2 దశాబ్దాల నుంచి చూస్తే విదేశీ విద్యకి వెళ్ళాలంటే అమెరికానే అంటారు. కానీ ఇప్పుడు మాత్రం ఆ చేంజ్ ఎందుకు కనిపిస్తోంది? ప్రత్యేకించి జర్మనీనే ఎందుకు? సో చాలా కరెక్ట్ క్వశ్చన్ అడిగారండి. ఐ థింక్ దీనిలో ఒక పెద్ద తెలియని విషయం ఏం లేదు. అందరు కూడా ముఖ్య కారణం అందరికి తెలిసిందే. ఎప్పుడైతే ట్రంప్ ప్రెసిడెంట్ అయ్యారో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి, అప్పటి నుంచి చూసుకుంటే అదొక వీసా స్లాట్స్ అవైలబిలిటీ కావచ్చు, వీసా సక్సెస్ రేట్ కావచ్చు, విద్యార్థి అక్కడికి వెళ్ళిన తర్వాత ఎన్నో ఛాలెంజెస్ ఫేస్ అవుతున్నారు. కాబట్టి సర్కమ్స్టెన్షియల్ డెవలప్మెంట్స్ వలన ఖచ్చితంగా ఇప్పుడు విద్యార్థి విదేశాలకు వెళ్ళాలనుకుంటే డెఫినెట్ గా ఆ చాయిస్ అయితే చాలా మార్పు ఆల్రెడీ ఉందండి. అండ్ ముందు ముందు ఇంకా ఎంత మార్పు ఉంటుందో అది కూడా తెలియదు. ఖచ్చితంగా ఇది ఒక చాలా డిఫరెంట్ సిచ్యువేషన్ లో ఉన్నాము. ఇదివరకు యుఎస్ నెంబర్ 1 ఉండేది, బట్ లాస్ట్ 2 years నుంచి యుఎస్ అయితే ఖచ్చితంగా నెంబర్ 1 పొజిషన్ లో లేదు ఇన్ టర్మ్స్ ఆఫ్ ద డిమాండ్ ఫ్రమ్ ద స్టూడెంట్స్ ఫ్రమ్ గోయింగ్ ఫ్రమ్ ఇండియా టు ఓవర్సీస్ ఫర్ ద హైయర్ స్టడీస్. సో ఆ రకంగా చూసుకుంటే ఐ థింక్ నెంబర్ 1 కంట్రీ చూస్తే అంటే ఫస్ట్ యూకే ఉంది, అండ్ దాని తర్వాత ఖచ్చితంగా జర్మనీ అని చెప్పొచ్చండి. సో అంటే ఇప్పుడు మీరు అన్నట్టు ట్రంప్ వచ్చిన తర్వాత అంటే H1B వీసాల్లో ఇష్యూస్ ఉన్నాయి. కేవలం ఈ వీసా ప్రాసెసింగ్ ఇష్యూనే ప్రాబ్లం అనుకోవాలా, లేదంటే జర్మనీలో కల్పిస్తున్నటువంటి సౌకర్యాలు ఏమన్నా ఇంపాక్ట్ చేస్తున్నాయా? అంటే జర్మనీకి వెళ్లే ముందు ట్రంప్ ఏదైతే చాలా ఇనిషియేటివ్స్, చాలా మెజర్స్ తీసుకొచ్చారు. అంటే H1B అనేది ఎప్పుడు వస్తుందంటే ఒక విద్యార్థి చదువు పూర్తయినాక, అదొక బ్యాచిలర్స్ కావచ్చు, మాస్టర్స్ కావచ్చు, అది చదువు పూర్తయినాక ఈ H1B అనేది ఒక పిక్చర్లోకి వస్తుంది. బట్ దానికంటే ముందు కూడా ఎంతో మంది విద్యార్థులు, మన యుఎస్ లో చదువుకునే విద్యార్థులందరూ కూడా మనకి తెలిసిందే అండి, డిపోర్ట్ అయిపోయారు, బ్యాక్ పంపించేశారు. ఎంతో మంది విద్యార్థులు కూడా అబుదాబిలో చూసుకుంటే, అబుదాబిలో యుఎస్ ది ఇమిగ్రేషన్ క్లియరెన్స్ ఎంత ఉంటుందండి, అక్కడ అబుదాబిలో కూడా కొంతమంది విద్యార్థులని వీసా క్యాన్సిల్ చేయడం కానీ, డిపోర్ట్ చేయడం కానీ, యుఎస్ లో విద్యార్థుల మీద చాలా స్టెప్స్ తీసుకున్నారండి. సో ఇవన్నీ స్టెప్స్ అండ్ ఇనిషియేటివ్స్ వలన ఖచ్చితంగా ఒక విద్యార్థి యుఎస్కి వెళ్ళాలంటే ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ ప్రకారం అయితే డిఫికల్ట్ అండి. అండ్ అట్ ద సేమ్ టైం యుఎస్ తర్వాత సెకండ్ కంట్రీ వచ్చేది యూకే అండి. సో యూకే సెకండ్ ప్లేస్ లో అండి. దాని తర్వాత మీరు అన్నట్టు జర్మనీ. సో జర్మనీ ఐ కెన్ టెల్ యూ దట్ ఇట్స్ ద ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ అండి. ఖచ్చితంగా లాస్ట్ 3 years నుంచి చూసుకుంటే ఐ థింక్ 2023లో ఒక 42,000 వెళ్ళారు, 2024లో ఒక 49,000 వెళ్ళారు, అండ్ 2025 చూసుకుంటే ఆల్మోస్ట్ ఒక 56,000 స్టూడెంట్స్ వెళ్ళారండి మన ఇండియా నుంచి, జస్ట్ ఫర్ ద హైయర్ స్టడీస్, చదువు పర్పస్కి వెళ్ళిన విద్యార్థుల సంఖ్య గురించి చెప్తున్నాను. సో ఆల్మోస్ట్ లాస్ట్ 3 years ని చూసుకుంటే ఒక 20% ఇయర్ ఆన్ ఇయర్ ఇంక్రీజ్ ఉందండి. జర్మనీ ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ అడ్వాన్స్ కంట్రీస్ అండి. BMW అనండి, ఆడి అనండి, పోర్షే అనండి, ఇటువంటి ఎన్నో టాప్ కంపెనీస్ ఒక హెడ్ క్వార్టర్స్ ఈ జర్మనీ అనే ఒక కంట్రీ అండి. ఇంజనీరింగ్ అనే ఫీల్డ్లో చూసుకుంటే మెకానికల్ కావచ్చు, ఆటోమొబైల్ కావచ్చు, రోబోటిక్స్ కావచ్చు, ఆటోమోటివ్ కావచ్చు, ఇంజనీరింగ్ స్పెషలైజేషన్స్లో అన్నిట్లో కూడా చూసుకుంటే నెంబర్ 1 కంట్రీ ప్రపంచవ్యాప్తంగా జర్మనీ వస్తుందండి ఈ రోజు కూడా. ఇంజనీరింగ్ ఫీల్డ్స్లో పాటు ప్రొడక్షన్ ఇంజనీరింగ్ అనండి, ఎలక్ట్రికల్ అనండి, రెన్యూబుల్ ఎనర్జీ, అదొక విండ్ అనండి, సోలార్ పవర్ జనరేషన్, మన ఇండియా ఏంటి ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నాము. ప్రతి ఒక్కళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే
సోలార్ పవర్ జనరేషన్ మీద డిపెండ్ అవ్వాలని. సో ఆ రకంగా చూసుకుంటే ఇటువంటి రెన్యూబుల్ ఎనర్జీ, పెట్రోలియం, ఇటువంటి అన్ని కూడా ఒక అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఈ జర్మనీలో ఖచ్చితంగా ఉందండి. సో ఇటువంటి అన్ని ఇంజనీరింగ్ బ్రాంచెస్కి జర్మనీ డెఫినెట్గా ఫస్ట్ డెస్టినేషన్ పెట్టుకోవచ్చు విద్యార్థులందరూ కూడా. అండ్ దాంతోపాటు మనందరికీ ఇప్పుడు మోస్ట్ నోటెడ్, మోస్ట్ పాపులర్, మోస్ట్ ఇంపార్టెంట్ అనుకోవచ్చు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, క్లౌడ్ కంప్యూటింగ్, అట్లానే కంప్యూటర్ సైన్స్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఇటువంటి బ్రాంచెస్లో కూడా జర్మనీ ఖచ్చితంగా చాలా అడ్వాన్స్డ్ పొజిషన్లో ఉందండి. అయితే శ్రీకర్ గారు ఇక్కడ ఏంటంటే ఇప్పుడు విదేశాలకు వెళ్ళే విద్యార్థులు కేవలం ఇంజనీర్లు మాత్రమే కాదు, అన్ని రకాల స్ట్రీముల నుంచి కూడా వాళ్ళ హైయర్ ఎడ్యుకేషన్ కోసం ఫారిన్ కంట్రీస్ వైపు చూస్తూ ఉంటారు. సో మీరు చెప్పిన దాని ప్రకారం అక్కడ ఎక్కువ చూస్తే ఇంజనీరింగ్ విభాగాలకి మంచి డిమాండ్ ఉంది. మరి ఏ కోర్సులకి ఇంజనీరింగ్లో మంచి డిమాండ్, అంటే ఇక్కడ చదువుకుంటే ఏ విభాగాల వాళ్ళకి ఇక్కడ భవిష్యత్తులో మంచి ఆపర్చునిటీస్ ఉండే అవకాశం ఉంటుందంటారు? అన్ని స్ట్రీమ్స్కి బాగానే ఉంటుందా లేదా ఇంజనీరింగ్ స్ట్రీమ్స్కే బాగుంటుందా? అంటే ఫస్ట్ ఇంజనీరింగ్ అండి. ఇంజనీరింగ్ అయితే చాలా చాలా డిమాండ్ ఉంది. ఇంజనీరింగ్తో పాటు వేరే ఫీల్డ్స్లో కూడా ఖచ్చితంగా జర్మనీకి చాలా బెనిఫిట్ ఉంది. ఎందుకంటే జర్మనీ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ అడ్వాన్స్డ్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎకానమీ చూసుకుంటే టాప్ 4లో ఉంటుంది, టాప్ 3 ఆర్ టాప్ 4 ఇన్ ద వరల్డ్లో ఉంటుందండి. సో ఫస్ట్ మనం ఇంజనీరింగ్ గురించి మాట్లాడుకుందాము. ఎందుకంటే ఈ ఇంజనీరింగ్ చాలా చాలా డిమాండ్ ఉంది ఇన్ జర్మనీ ఆర్ అక్రాస్ ద గ్లోబ్. ఇంజనీరింగ్ విభాగంలో ఏదైతే స్పెషలైజేషన్స్ చాలా చాలా పాపులర్, ఇందాక మీకు చెప్పినట్టు ఒకటి ఫస్ట్ మెకానికల్ ఇంజనీరింగ్, దాని తర్వాత ఆటోమొబైల్ ఆర్ ఆటోమోటివ్ చాలా చాలా డిమాండ్ అండి. సో ఎందుకంటే టాప్ కంపెనీస్ ఇన్ ద వరల్డ్, అది మన ఇండియా కావచ్చు, యుఎస్ కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, యూకే కావచ్చు, ఎనీ కంట్రీ కావచ్చు, టాప్ ఆటోమొబైల్ కంపెనీస్ ఇన్ ద వరల్డ్, మెజారిటీ ఆఫ్ ద కంపెనీస్ ఆర్ ఫ్రమ్ జర్మనీ. సో ఆ రకంగా చూసుకుంటే విద్యార్థులందరూ కూడా ఆటోమొబైల్ ఫీల్డ్లో కావచ్చు, మెకానికల్ ఫీల్డ్లో కావచ్చు. ఈ ఆటోమొబైల్ అంటే ఓన్లీ అంటే కార్స్ చాలా అడ్వాన్స్డ్ ఉన్నాయి. కార్స్ ఎన్నో నెంబర్ ఆఫ్ కంపెనీస్ జర్మనీ చాలా అడ్వాన్స్డ్. సో ఈ కార్స్ విషయం మనం మాట్లాడుకుంటే ఓన్లీ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఒకటే కాదు, దానికి రిలేటెడ్ ఎన్నో పార్ట్స్ ఉంటాయి, దానికి రిలేటెడ్ ఎన్నో ఇంజనీరింగ్ స్పెషలైజేషన్స్ ఉంటాయి. అవన్నీ కూడా జర్మనీలో చాలా డిమాండ్. సో ప్రొడక్షన్ కావచ్చండి, ఎలక్ట్రికల్ కావచ్చు, ఎలక్ట్రానిక్స్ కావచ్చు, కమ్యూనికేషన్స్ కావచ్చు. ఒక రకంగా చెప్పాలంటే అండి, ఇంజనీరింగ్ విభాగంలో ఎనీ ఫీల్డ్ చెప్పండి, ఖచ్చితంగా మోస్ట్ ఆఫ్ ద ఫీల్డ్స్ ఆర్ వెరీ మచ్ ఇన్ డిమాండ్ ఇన్ జర్మనీ. విద్యార్థులందరూ కూడా ఆ ఎడ్యుకేషన్ క్వాలిటీ, అంత హై క్వాలిటీ ఎడ్యుకేషన్ ఖచ్చితంగా దొరుకుతుంది జర్మనీలో. దాని వలన ఈ హై క్వాలిటీ ఎడ్యుకేషన్, ఈ హై ర్యాంక్ యూనివర్సిటీస్ వలన విద్యార్థులకి ఆ రెస్పెక్టివ్ ఏరియాస్లో, రెస్పెక్టివ్ స్పెషలైజేషన్స్లో ఒక ఇన్ డెప్త్ స్కిల్స్ అనేది వస్తుందండి. అండ్ దాంతోపాటు మన జర్మన్ ఎడ్యుకేషన్ గురించి చూసుకుంటే కంపల్సరీగా ఇంటర్న్షిప్స్ అనేది ఉంటుందండి. అంటే ఒక ప్రాక్టికల్ కాంపొనెంట్ డ్యూరింగ్ ద స్టడీస్ ఉంటుంది. సో దాని వలన ఒక విద్యార్థి జస్ట్ థియరిటికల్గానే ఒక స్ట్రాంగ్ ఉండటం కాకుండా ప్రాక్టికల్ నాలెడ్జ్, ఒక ఇన్ డెప్త్ నాలెడ్జ్లో కూడా స్ట్రెంగ్త్ ఎక్కువ ఉండటం వలన జర్మనీ కావచ్చు, లేకపోతే వేరే కంట్రీస్ కావచ్చు, ఇటువంటి అన్ని కంట్రీస్లో కూడా జాబ్ ఆపర్చునిటీస్, కెరియర్ ఆపర్చునిటీస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుందండి. అయితే ఇక్కడ మీరు ఎలాగో అక్కడ యూనివర్సిటీస్ గురించి మాట్లాడారు కాబట్టి అంటే ఎక్కువ మనకు వినిపించేది ఏంటంటే జర్మనీలో ఉన్న ప్రభుత్వ యూనివర్సిటీస్ అన్నింటిలో కూడా కంప్లీట్ ఫ్రీ ఎడ్యుకేషన్ అని. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది అండ్ అక్కడ ఎడ్యుకేషన్ చాలా తక్కువ ఖర్చుతో అవుతుంది అంటారు, దాని గురించి ఏమంటారు? అబ్సల్యూట్లీ అండి. జర్మనీకి అదొక గ్రేట్ బెనిఫిట్ అండి. లాస్ట్ 10 years, 15 years, 20 years బ్యాక్ నుంచి కూడా చాలా చాలా ఫేమస్ అండి జర్మన్ ఎడ్యుకేషన్. వన్ ఆఫ్ ద రీజన్స్ ఎందుకంటే జర్మన్ గవర్నమెంట్ పోర్షన్ ఆఫ్ జీడిపి ఓన్లీ ఎడ్యుకేషన్కి అలొకేట్ చేస్తారండి. So they allocate a huge portion of money only for the German education. దానివల్ల ఏమవుతుందంటే జర్మన్ యూనివర్సిటీస్, ఈ స్టేట్ యూనివర్సిటీస్, పబ్లిక్ యూనివర్సిటీస్ అన్నీ కూడా ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఒక రీసెర్చ్ ఓరియంటేషన్, ఇటువంటి ఒక ఇంపార్టెంట్ కాంపొనెంట్స్, ఫ్యాకల్టీ కావచ్చు, వాళ్ళకి ఒక ర్యాంకింగ్ కావచ్చు, ఒక ఇంటర్నేషనల్ అక్రిడిటేషన్స్ కావచ్చు, ఎన్ని ఆస్పెక్ట్స్లో చూసుకుంటే జర్మనీ చాలా చాలా అడ్వాన్స్డ్ అండి. జర్మన్ గవర్నమెంట్ హ్యూజ్ ఫండ్స్ అలొకేషన్ చేస్తాయి కాబట్టి దానివల్ల ఈ జర్మన్ ఎడ్యుకేషన్ ఏమవుతుందంటే, జర్మన్ ఎడ్యుకేషన్ ఎస్పెషలీ ఇన్ ద పబ్లిక్ యూనివర్సిటీస్, స్టేట్ యూనివర్సిటీస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ టు ద స్టూడెంట్స్. అంటే లాస్ట్ 1-2 years నుంచి కొత్తగా ఇంట్రొడ్యూస్ చేశారండి. ఐ థింక్ పర్ సెమిస్టర్ సమ్ డెవలప్మెంట్ ఫీజో, సమ్ బుక్స్ కానీ, స్టేషనరీ కానీ ఇట్లా ఒక నామినల్ అమౌంట్ తీసుకుంటున్నారు. ఆ అమౌంట్ కూడా ఎంతో చూసుకుంటే ఒక 500 నుంచి ఒక 1000 euros పర్ సెమిస్టర్ అట్లా తీసుకుంటున్నారు. అది కూడా కొన్ని యూనివర్సిటీస్కి, కొన్ని ప్రోగ్రామ్స్ కండి. సో అట్లా ఓవరాల్గా చూసుకుంటే విద్యార్థులకి జర్మన్ యూనివర్సిటీస్ నుంచి, ఎస్పెషలీ ఫ్రమ్ ద పబ్లిక్ అండ్ స్టేట్ యూనివర్సిటీస్, టోటల్ ఎడ్యుకేషన్ అంతా కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. ఈ పబ్లిక్ యూనివర్సిటీస్, ఈ స్టేట్ యూనివర్సిటీస్లో అడ్మిషన్
అడ్మిషన్ రావాలంటే అంత ఈజీ కాదండి. మినిమం పర్సంటేజ్ వాళ్ళ బ్యాచిలర్స్కు చూసుకుంటే, ఒక విద్యార్థి మాస్టర్స్ చదువుకోవాలనుకుంటే వాళ్ళ బ్యాచిలర్స్లో మినిమం పర్సంటేజ్ వచ్చేసి 70% ఉండాలండి. ఈ పర్సంటేజ్ ఎంత పెరిగితే 75 కావచ్చు, 80 కావచ్చు, 85 కావచ్చు, ఎంత పర్సంటేజ్ పెరిగితే విద్యార్థికి అడ్మిషన్ దొరికే అవకాశం అంత మెరుగ్గా ఉంటుందండి. కొంతమంది విద్యార్థులకి కొంచెం స్కోప్ ఉందండి, ఒక 67 కావచ్చు, 66 కావచ్చు. వాళ్ళ రిమైనింగ్ ఆస్పెక్ట్స్, రిమైనింగ్ పోర్ట్ఫోలియో, రిమైనింగ్ ప్రొఫైల్ బట్టి ఖచ్చితంగా వాళ్ళకి ఈ అడ్మిషన్ అనేది దొరికే అవకాశం ఉంటుంది. ఈ అడ్మిషన్ అప్లై చేసేదంతా కూడా విద్యార్థికి ఒకటే అడ్వైస్ అండి, నా ఫ్రెండ్లీ అడ్వైస్, ప్లీజ్ అప్లై అట్లీస్ట్ 1 year ఇన్ అడ్వాన్స్. అంటే ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ సెప్టెంబర్ 2027 కనుక మీరు ప్లాన్ చేస్తుంటే, సో ప్లీజ్ అప్లై అట్లీస్ట్ 1 year ఇన్ అడ్వాన్స్, ఆర్ అట్లీస్ట్ 10 months ఇన్ అడ్వాన్స్, ఆర్ అట్లీస్ట్ 8 months ఇన్ అడ్వాన్స్. మీరు ఎంత ముందు అప్లై చేసుకుంటే దేర్ సంథింగ్ కాల్డ్ ఎర్లీ బర్డ్ అడ్వాంటేజ్. సో ఎంత ముందు అప్లై చేసుకుంటే యూనివర్సిటీస్ అంతా కూడా చాలా పాజిటివ్గా తీసుకుంటారు. అంటే ఒక విద్యార్థి ఒక 1 year ముందు, ఒక 2 years ముందు తన భవిష్యత్తు ఏంటి, తన ఫ్యూచర్ ఏంటి, తన కెరియర్ గోల్ ఏంటి అనేది ప్లాన్ చేసుకుంటున్నారు. కాబట్టి ఇటువంటి విద్యార్థి మీద ఒక పాజిటివ్ ఇంప్రెషన్ ఆ రెస్పెక్టివ్ యూనివర్సిటీ వాళ్ళ ఒక ఇంటర్నేషనల్ ఆఫీస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. అయితే మన దగ్గర నుంచి విదేశాలకు వెళ్ళే విద్యార్థుల్లో అందరూ ఫినాన్షియల్గా స్టేబుల్గా ఉండి వెళ్ళరు. చాలా మంది భవిష్యత్తు కోసం ఇక్కడ బ్యాంక్ లోన్స్ తీసుకుని వెళ్తుంటారు. ఈ నేపథ్యంలో మనం వెళ్లే కంట్రీలో విద్యని ఎంత ప్రయారిటీగా చూస్తామో, కాస్ట్ ఆఫ్ లివింగ్ కానివ్వండి, అక్కడ మనకి వీటి గురించి కూడా అంతే ఆలోచిస్తాం. సో జర్మనీలో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎలా ఉంటుంది అండ్ ఎడ్యుకేషన్ ఎలాగో దాదాపుగా ఫ్రీ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి నామినల్ ఫీజెస్ ఉంటాయన్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వర్క్ చేసుకోవడానికి ఎంతవరకు అవకాశాలు ఉంటాయి? ప్రపంచంలో అన్ని అడ్వాన్స్డ్ సిటీస్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా పెరిగింది. అంతవరకు ఎందుకు, మన హైదరాబాద్ గురించి చూసుకుంటే కూడా కాస్ట్ ఆఫ్ లివింగ్ ఖచ్చితంగా పెరిగింది అండి. సో అట్లా మనం జర్మనీ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇస్ నాట్ టూ మచ్. ఒక 2 కావచ్చు, 4 కావచ్చు, 6 కలిసి ఒక షేర్డ్ అకామిడేషన్ తీసుకుంటారు. ఫుడ్ గురించి చెప్పుకుంటే ఎస్, ఇట్ ఈస్ అ సెల్ఫ్ కుకింగ్ ఫుడ్. ఇండియాలోనే అట్లా ఉంటుంది, అండ్ ఎస్పెషలీ ఫారిన్ కంట్రీస్లో అంటే స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఒక 4, ఒక 5, 6 ఒక్కో రోజు ఒకళ్ళు ఒక రోస్టర్ డ్యూటీ లాగా వేసుకుంటారు. ట్రావెల్ గురించి మీరు మాట్లాడితే, సో ఆల్ దీస్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ వాళ్ళకి ఇంటర్నేషనల్ స్టూడెంట్ ఐడి కార్డ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ స్టూడెంట్ ఐడి వలన వాళ్ళకి మెట్రో కావచ్చు, ట్రామ్ కావచ్చు, వేరే ట్రావెల్ అన్నిట్లో కూడా చాలా హ్యూజ్ డిస్కౌంట్స్ ఉంటాయి. ఒక షేర్డ్ అకామిడేషన్, సెల్ఫ్ కుకింగ్ ఫుడ్, బేసిక్ ట్రావెల్ అండ్ ఆల్ ఇవన్నీ ఆస్పెక్ట్స్ కనుక మనం తీసుకుంటే అప్రాక్సిమేట్ లివింగ్ ఎక్స్పెన్సెస్ పర్ మంత్ చూసుకుంటే అంటే మన ఇండియన్ రూపీస్లో ఒక 50,000 to 70,000 రూపీస్ అవుతుందండి. ఈ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అందరూ కూడా ఒక వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ బెనిఫిట్ అండి. అన్లైక్ యుఎస్లో ఏంటి అంటే చదువుకునేప్పుడు ఆన్ క్యాంపస్ తప్ప పార్ట్ టైం జాబ్ ఆఫ్ క్యాంపస్ ఇస్ నాట్ లీగల్. అదొక పెద్ద మిస్టేక్ చేశారు మన విద్యార్థులందరూ కూడా. ఇదివరకు ట్రంప్ వచ్చే ముందు ఈ రూల్స్ అంత స్ట్రిక్ట్గా ఫాలో అవ్వట్లేదు, అంత పట్టించుకోవట్లేదు అని చెప్పేసి విద్యార్థులందరూ కూడా తెలుసో తెలియక ఆఫ్ క్యాంపస్ జాబ్స్ ఎక్కువ చేసుకోవటం జరిగింది. బట్ ఈ జర్మనీ లాంటి కంట్రీలో పార్ట్ టైం జాబ్స్ అంటే మీరు ఆ యూనివర్సిటీకి వెళ్ళినాక, మీ రెస్పెక్టివ్ కాలేజ్కి వెళ్ళిన తర్వాత ఇంటర్నేషనల్ ఆఫీస్కి వెళ్ళి మీ ఎన్రోల్మెంట్ అనేది ప్రాసెస్ ఉంటుంది. మీ బేసిక్ డాక్యుమెంట్ సబ్మిషన్ అంటే మీ అకాడమిక్ డాక్యుమెంట్ సబ్మిషన్, అదర్ ఆఫర్ లెటర్స్, ఈ ఫీ రిసిప్ట్స్, ఇట్లాంటి బేసిక్ సబ్మిషన్ ఉంటుందండి. ఈ సబ్మిట్ చేసుకున్నాక మీ ఎన్రోల్మెంట్ ప్రాసెస్ అనేది పూర్తవుతుంది. ఈ ఎన్రోల్మెంట్ ప్రాసెస్ పూర్తయినాక ఇంటర్నేషనల్ స్టూడెంట్ కెన్ వర్క్ లీగల్లీ రైట్ ఫ్రమ్ day 1, 20 hours per week, 80 hours per month. That is during studies and during vacations, అంటే which are like mid semester break, some holidays. ఇట్లాంటి వెకేషన్స్ టైంలో ఒక ఇంటర్నేషనల్ స్టూడెంట్ ఫుల్ టైం జాబ్ లీగల్గా చేసుకోవచ్చు. డ్యూరింగ్ వెకేషన్స్ అండ్ ఇంటర్నేషనల్ స్టూడెంట్ కెన్ వర్క్ అన్లిమిటెడ్ అండి. అయితే అమెరికా విషయానికి వచ్చినప్పుడు ఎక్కువ శాతం ఇంగ్లీష్ మాట్లాడతారు. లాంగ్వేజ్ ప్రాబ్లం అంత లేకపోవచ్చు, బట్ ఎఫిషియన్సీ ఎంతవరకు మాట్లాడగలరు అనేది కొంత స్లాంగ్ వల్ల డిఫరెన్స్ వస్తుంది. కానీ జర్మనీ అలా కాదు. జర్మనీ వెళ్ళాలనుకునే వాళ్ళు లేదా అక్కడ జాబ్ చేయాలనుకునే యూత్, ఎందుకంటే చాలా వరకు మనం చూస్తాం ఫారెన్ వెళ్ళి చదువుకున్న తర్వాత మోస్ట్లీ అక్కడ ఉండడానికి ఇష్టపడతారు. సో లాంగ్వేజ్ బ్యారియర్ ఎలా ఉంటుంది అక్కడ? మనకు జర్మన్ రాకపోయినా సెటిల్ అవ్వడానికి, చదువుకోవడానికి అంత కంఫర్ట్ ఉంటుందా, లేదంటే ఇక్కడ నుంచి వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా లాంగ్వేజ్ నేర్చుకుని వెళ్ళాలా? చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. విద్యార్థి కావచ్చు, ఒక టూరిస్ట్ కావచ్చు, ఎనీబడి ఫర్ దట్ సేక్, ఒక బిజినెస్ ప్రొఫెషన్ కావచ్చు, వాళ్ళకి ఇంగ్లీష్ వస్తే వాళ్ళకి ఇబ్బంది ఉండదు. అంటే కమ్యూనికేషన్ కావచ్చు, వాళ్ళు వెళ్ళిన పని పూర్తిగా చేసుకొని తిరిగి వస్తాను చూసుకున్నా, సో ఇంగ్లీష్ వస్తే సరిపోద్ది. ఈ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్ ఏంటంటే అండి, యుఎస్, యూకే, ఆస్ట్రేలియా,
ఈవెన్ కంట్రీస్ లైక్ ఐర్లాండ్, ఇటువంటి కంట్రీస్లో ఇంగ్లీష్ వస్తే సరిపోతుందండి. బట్ ఎస్, మీరు అడిగిన చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. జర్మనీ లాంటి కంట్రీలో చూసుకుంటే కంపల్సరీగా అంటే ఇంగ్లీష్ వస్తే మేనేజ్ చేసుకోవచ్చు. బట్ ఒక ఇంటర్నేషనల్ స్టూడెంట్గా జర్మనీ లాంటి కంట్రీకి వెళ్తే ఎన్నేళ్ళు ఉంటారండి? బికాస్ వాళ్ళ మాస్టర్స్ చూసుకుంటే ఒక 2 years, వాళ్ళ బ్యాచిలర్స్ చూసుకుంటే 4 years, కొన్ని బ్యాచిలర్స్ 3 years కూడా ఉంటాయి. అట్లా మన మాస్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, మన తెలంగాణ నుంచి మన ఆంధ్ర నుంచి ఎక్కువ శాతంగా వెళ్ళేది మాస్టర్స్ మీద. ఈ మాస్టర్స్కి వెళ్ళే స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం చూసుకుంటే ఒక 2 years కోర్స్ చదువుకోవాలండి. అండ్ దాని తర్వాత PSW, పోస్ట్ స్టడీ వర్క్ వీసా అని ఇస్తారు. అంటే ఇట్స్ లైక్ అన్ ఓపెన్ వర్క్ పర్మిట్. ఈ PSW 1.5 yearsకి ఇస్తారండి జర్మన్ గవర్నమెంట్. సో స్టూడెంట్, విద్యార్థి నా చదువు పూర్తయింది, రిలేటెడ్ డాక్యుమెంట్స్ మొత్తం సబ్మిట్ చేసుకోవాలి. సెమిస్టర్ వైజ్ మార్క్ షీట్ కావచ్చు, కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ కావచ్చు, కొన్ని బేసిక్ డాక్యుమెంటేషన్ ఉంటాయి. ఈ డాక్యుమెంటేషన్ సబ్మిట్ చేస్తే వాళ్ళకి ఒక PSW వీసా అనేది ఇస్తారు జర్మన్ గవర్నమెంట్. ఈ PSW వీసా జర్మనీలో 1.5 years ఉంటుందండి. సో ఈ 1.5 years ఇట్స్ ఓపెన్ వర్క్ పర్మిట్. స్టూడెంట్ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. అంటే వాళ్ళు చదువుకున్న ఫీల్డ్లోనే చేయాలా, వేరే ఫీల్డ్లో చేయకూడదా, బిజినెస్ చేసుకోవచ్చా, ఇంకోటి చేసుకోవచ్చా అనే పాయింట్ ఆఫ్ వ్యూలో అట్లాంటిది ఏం రిస్ట్రిక్షన్ లేదు. సో స్టూడెంట్ క్యాన్ బేసికలీ డూ ఎనీథింగ్ ఆన్ ఎ ఫుల్ టైమ్ బేసిస్ డ్యూరింగ్ ద ఎంటైర్ 1.5 years ఆఫ్ PSW. ఆ రకంగా చూసుకుంటే ఏంటంటే ఈ PSW అనే వీసా వస్తుంది. అండ్ దాని తర్వాత ఇంకొక మేజర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే EU బ్లూ కార్డ్ అనేది ఇస్తారు. స్టూడెంట్కి ఏంటంటే 2 important ఆస్పెక్ట్స్. ఒకటి, ఈ PSW నేను ఓన్లీ జర్మనీలోనే చేసుకోవాలా? యూరోపియన్ యూనియన్లో ఉన్న కంట్రీస్లో రిమైనింగ్ ఆల్మోస్ట్ ఒక 29 కంట్రీస్ ఉన్నాయండి యూరోపియన్ యూనియన్లో. ఈ 29 కంట్రీస్లో ఎక్కడైనా PSW డ్యూరేషన్లో PSW వీసాతో పాటు ఒక విద్యార్థి వెళ్ళి ఒక ఫుల్ టైం జాబ్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ బెనిఫిట్. సెకండ్ థింగ్, ఈ 1.5 years PSW వీసా డ్యూరేషన్లో విద్యార్థి కనుక ఒక ఫుల్ టైం జాబ్, ఒక ఫుల్ టైం ప్రొఫెషనల్ జాబ్ కనుక తెచ్చుకుంటే, అది ఎనీ ఫీల్డ్ కావచ్చు, అప్రాక్సిమేట్ శాలరీ అరౌండ్ 40,000 to 45,000 euros per annum లో దొరికితే, ఫుల్ టైం జాబ్ దొరికితే స్టూడెంట్స్ కెన్ అప్లై సంథింగ్ కాల్డ్ బ్లూ కార్డ్ అండి. అండ్ ఒక్కసారి ఈ విద్యార్థికి బ్లూ కార్డ్ అనేది వస్తే, EU బ్లూ కార్డ్ అనేది వస్తే ఇంకా అసలు వాళ్ళకి తిరగలేదండి. బ్లూ కార్డ్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఒక 1 year జాబ్ చేసేసుకొని, ఒక 2 years జాబ్ చేసేసుకొని వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అని సబ్మిట్ చేసుకుంటే డైరెక్ట్గా వాళ్ళకు ఒక గ్రీన్ కార్డ్ ఆర్ PR డైరెక్ట్గా వచ్చేస్తుందండి. ఇందాక మీరు అడిగిన ఇంపార్టెంట్ పాయింట్, లాంగ్వేజ్. ఎస్, జర్మనీలో నా అడ్వైస్ టు ఆల్ ద స్టూడెంట్స్ ఇస్ ప్లీజ్ equip yourself with the German language if you're looking for a good career in Germany. ఎందుకంటే ఇందాక అనుకున్నాం, మీ చదివే కోర్స్ 1.5 to 2 years, దాని తర్వాత 1.5 year PSW. సో మీరు మినిమం టు మినిమం 3 to 5 years ఉంటారు జర్మనీ లాంటి కంట్రీలో. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ కూడా చూసుకుంటే అండి 3.2%, వన్ ఆఫ్ ద లోయెస్ట్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్. సో ఆ రకంగా చూసుకుంటే విద్యార్థులందరూ కూడా ఒక హ్యూజ్ ఆపర్చునిటీస్. బట్ ఎస్, ఇఫ్ యు ఆర్ ఎ స్మార్ట్ స్టూడెంట్, వాట్ యూ షుడ్ డూ, equip yourself with the German language so that మీ పార్ట్ టైం జాబ్స్ కావచ్చు, మీ ఫుల్ టైం జాబ్స్ కావచ్చు, అండ్ మీరు అక్కడ బతకాలి, ఉండాలి, ట్రావెల్ చేయాలి, లోకల్ పీపుల్తో మెలగాలి, ఒక ర్యాపో బిల్డప్ చేసుకోవాలి, ఒక నెట్వర్క్ బిల్డప్ చేసుకోవాలి. సో డెఫినెట్లీ A1 A2 జర్మన్ లాంగ్వేజ్తో ఎక్విప్ అయితే ఐ థింక్ స్టూడెంట్స్ వోంట్ హ్యావ్ మచ్ ఛాలెంజ్. అండ్ ఈ A1 A2 జర్మన్ లాంగ్వేజ్ కండి మరీ ఎక్కువ టైం పట్టదు. అప్రాక్సిమేట్గా ఒక 4 to 6 months ఆన్ హైయర్ సైడ్. ఓకే. సో ఎనీహౌ నేను అడగాలనుకున్నాను, బట్ మీరు చెప్పారు ఎలాగో పర్మనెంట్ రెసిడెన్స్కి సంబంధించి. బట్ ద థింగ్ ఏంటంటే ఎడ్యుకేషన్ వీసా మీద మనం వెళ్ళినప్పుడు ఆ కోర్స్ అదే టైంలో కంప్లీట్ చేయగలగవచ్చు, చేయలేకపోవచ్చు. ఒకవేళ నేను 2 years కోర్స్ చేయడానికి వెళ్తే కనుక వాళ్ళు 2 yearsకే వీసా ఇస్తే నేను కంప్లీట్ చేయలేని పరిస్థితి ఉండొచ్చు. దాని ఎక్స్టెన్షన్కి సంబంధించి కావచ్చు. అంటే చాలా రేర్ పీపుల్కి ఇలాంటి రావచ్చు. బట్ అలాంటి సందర్భాల్లో వాళ్ళకు ఉండే అవకాశం ఏంటి అక్కడ? అండ్ వీసా ఎక్స్టెన్షన్ గురించి కానివ్వండి, ఎడ్యుకేషన్ వీసా అసలు ఎంతకాలం ఇస్తారు? యా అండి, ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్కి ఛాలెంజ్ ఉండదు ఇన్ టర్మ్స్ ఆఫ్ కోర్స్. వాళ్ళు వెళ్ళిన కోర్స్ 1.5 year కావచ్చు, 2 years కావచ్చు. ఆ రెస్పెక్టివ్ డ్యూరేషన్లో కోర్స్ పూర్తి అవ్వకపోవటం అనేది కొంచెం నేను అంత వినలేదండి. బట్ ఇఫ్ ఇన్ కేస్ వీసా కనుక ఎక్స్టెండ్ చేసుకోవాలంటే ప్రాబ్లం లేదండి. సో దే కెన్ అప్రోచ్ ద రెస్పెక్టివ్ యూనివర్సిటీ ఆర్ ద కాలేజ్, టేక్ ఏ లెటర్, సబ్మిట్ టు ది హై కమిషన్, షో ద ఫండ్స్. అండ్ ఒక చాలా సింపుల్ ప్రాసెస్. ఈ సింపుల్ ప్రాసెస్తో అక్కడికి వెళ్ళిన విద్యార్థులు వీసా ఎక్స్టెన్షన్ చేసుకోవాలంటే ఖచ్చితంగా చేసుకోవచ్చు. ఇండియాలో ఈ జర్మన్ వీసా అప్లై చేసుకోవాలంటే కొంచెం ప్రాసెస్ ఉంటుందండి. అండ్ ఇట్ ఈస్ అ టైమ్ టేకింగ్ ప్రాసెస్. కొన్ని యూనివర్సిటీస్కి APS పెట్టుకోవాలి, కొన్ని వాటికి APS అవసరం లేదు. సో బట్ ఓవరాల్ వీసా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఈ APS అనేది ఒక ప్రాసెస్ ఉంటుందండి. అది ఇట్స్ అ కైండ్ ఆఫ్ మ్యాండేటరీ ప్రాసెస్. ఈ APS ప్రాసెస్ పెట్టుకోవాలి. ఈ APS ప్రాసెస్ కూడా ఒక సుమారు ఒక 3 to 4 weeks పడుతుంది ప్రెసెంట్. అండ్ దాని తర్వాత స్లాట్ తీసుకోవాలి. సో ఇవన్నీ మనం చూసుకుంటే జర్మనీకి వీసా ప్రాసెస్ ఒక 2 to 3 months పడుతుందండి. అండ్ ఇయర్లీ మల్టిపుల్ ఇంటేక్స్ ఉన్నాయి. మేజర్గా చెప్పాలంటే Feb/March
ఇంకోటేమో ఆగస్ట్/సెప్టెంబర్. అండ్ దాని తర్వాత ఇందాక మనం అనుకున్నాము ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ చూసుకుంటే ఇయర్లీ మల్టిపుల్ ఇంటేక్స్, జాన్, మార్చ్, మే, ఆగస్ట్, సెప్టెంబర్ అట్లా ఇయర్లీ ఒక 5 ఇంటేక్స్ ఉంటాయి. సో విద్యార్థులు కనుక జర్మనీ వెళ్ళాలనుకుంటే డిపెండింగ్ ఆన్ యువర్ పర్సంటేజ్, డిపెండింగ్ ఆన్ యువర్ పబ్లిక్ ఆర్ ప్రైవేట్ యూనివర్సిటీ, ఈ డిఫరెంట్ ఇంటేక్స్తో ఖచ్చితంగా ప్లాన్ చేసుకోవచ్చు. ఫైనల్గా ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు, ఇప్పుడు జర్మనీ సెకండ్ ఆర్ థర్డ్ పొజిషన్లో ఉంది. ఫారెన్ కంట్రీ వెళ్ళాలనుకునే వాళ్ళ దృష్టిలో ఒక 5-6 ఇయర్స్ తర్వాత ఈ ట్రెండ్ ఇంకా మారి ఫస్ట్ పొజిషన్కి వచ్చే అవకాశం ఉంటుందా, లేదంటే ట్రంప్ టెన్యూర్ తర్వాత ఇది మళ్ళీ యూఎస్ వైపు మళ్ళీ అవకాశం ఉంటుందా? చివరిగా ఈ జర్మనీ వెళ్ళాలనుకునే విద్యార్థులకు మీరేం చెప్తారు? సో ప్రెసెంట్ ఉన్న ట్రెండ్ అయితే ఎట్లా ఉంది, జర్మనీ అయితే చాలా చాలా డిమాండ్లో ఉంది. సో ఖచ్చితంగా ఈ జర్మనీ అనే డెస్టినేషన్ బికాస్ వాళ్ళకి నెక్స్ట్ 5 yearsలో కూడా చూసుకుంటే దే హ్యావ్ అ హ్యూజ్ స్కిల్డ్ మ్యాన్ పవర్. ఆ రకంగా చూసుకుంటే డిమాండ్ అయితే చాలానే ఉంది. బట్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద జర్మన్ గవర్నమెంట్. ఈ జర్మన్ గవర్నమెంట్ ఎంతకాలం ఈ రూల్స్ కొంచెం ఫ్లెక్సిబుల్గా పెడుతుందో, ఎట్లా మన ఇండియన్ స్టూడెంట్స్ కావచ్చు, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కావచ్చు, పెట్టే దాన్ని బట్టి ఉంటుంది. బట్ ఐ ఫీల్ వెరీ స్ట్రాంగ్లీ that over the next 3 to 5 years there will be a lot of demand for Germany. And not only that అండి, జర్మనీతో పాటు వేరే కంట్రీస్ అన్నింటిలో కూడా చాలా డిమాండ్ పెరుగుతుంది, ఎస్పెషలీ అక్రాస్ యూరోప్. సో జర్మనీ తర్వాత బాగా డిమాండ్ అంటే ఒకటి ఫ్రాన్స్, ఇటలీ, మాల్టా, దెన్ లాట్వియా, లిథువేనియా, ఇటువంటి అన్ని కంట్రీస్లో కూడా చాలా చాలా డిమాండ్ అనేది పెరుగుతుందండి విద్యార్థుల నుంచి, ఎస్పెషలీ ఫర్ యూరోప్. సో మై అడ్వైస్ టు స్టూడెంట్స్ ప్లానింగ్ ఫర్ యూరోప్, సో మీరు వరి అవ్వద్దు. మీ పర్సంటేజ్ 70 కంటే ఎక్కువ ఉందా, 70 కంటే తక్కువ ఉందా? సో జర్మనీ ఓన్లీ పబ్లిక్ యూనివర్సిటీస్కు, స్టేట్ యూనివర్సిటీస్కి వెళ్ళే వాళ్ళకు మాత్రమే పరిమితమైంది కాదు. సో జర్మన్ యూనివర్సిటీస్, జర్మన్ కాలేజెస్, ఇన్స్టిట్యూషన్స్ ఆర్ ఓపెనింగ్ డోర్స్ ఫర్ ఎనీవన్ అండ్ ఎవ్రీవన్. సో విద్యార్థులు వరి అవ్వాల్సిన అవసరం లేదు. అక్కడ ఒక గ్రేట్ ఎన్విరాన్మెంట్ వలన ఒక విద్యార్థి అనేది మంచిగా డెవలప్ అయిపోతాడు. దాని వలన తన ఫ్యూచర్ గోల్ ఏంటి, కెరియర్ గోల్ ఏంటి, ఏం చేసుకోవాలి, ఏం చేయకూడదు అనేది ఒక ఆస్పెక్ట్ డెవలప్ అవుతుంది. సో దాని వలన ఒక కాస్మోపాలిటన్ ఎన్విరాన్మెంట్ కూడా ఉంటుందండి ఇక్కడంతా కూడా విద్యార్థులు. బికాస్ ఇప్పుడు జర్మనీ చూసుకుంటే అట్లీస్ట్ ఒక 80 to 100+ కంట్రీస్ నుంచి వస్తారు. సో వాళ్ళతో మనం మాట్లాడుకొని, వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి, వాళ్ళకున్న కల్చర్, వాళ్ళకున్న ట్రెడిషన్, వాళ్ళకున్న ఎక్స్పీరియన్సెస్ మనం ఎప్పుడైతే షేర్ చేసుకుంటామో, వింటామో, సో దానివల్ల ఓవరాల్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ విచ్ ఐ వాస్ ట్రైయింగ్ టు టెల్ ఇస్ ద పర్సనాలిటీ డెవలప్మెంట్. ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఆఫ్ ఎ స్టూడెంట్, ద వే ఇట్ కెన్ డెవలప్ అబ్రాడ్ ఇన్ అడ్వాన్స్ కంట్రీస్. సో ఐ థింక్ ఇన్ ఇండియా that is a major lacking. My sincere advice to all the students' parents, please plan in terms of sending your children abroad for higher studies. Please do not wait till masters. మన హైదరాబాద్లోనే చూసుకుంటే అండి, నెంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ చూసుకుంటే అట్లీస్ట్ ఒక 125+. అంటే చిన్న గ్రేడ్స్, చిన్న క్లాసులకే చూసుకుంటే తల్లిదండ్రులు కూడా ఒక 6 lakhs, 8 lakhs, 10 lakhs per annum స్పెండ్ చేస్తారు. సో ఈ ఇంటర్నేషనల్ స్కూల్స్ నుంచి వచ్చే విద్యార్థులందరూ కూడా ఖచ్చితంగా ఫారెన్లో చదువుకుంటారు. మెజారిటీ ఆఫ్ దెమ్, అట్లీస్ట్ 60-70% ఆఫ్ దెమ్. పేరెంట్స్కి కానీ విద్యార్థులు కానీ నా అడ్వైస్, డు నాట్ వెయిట్ టిల్ యూ వాంట్ టు డూ యువర్ మాస్టర్స్. సో ప్లాన్ యువర్ బ్యాచిలర్స్ abroad so that you'll be much and many years ahead of your friends and you'll have a great everlasting lovely career. Thank you sir, thank you so much. Thank you. సో ఇది జర్మనీలో విద్యా అవకాశాలు అద్భుతంగా ఉండడంతో పాటుగా అక్కడ ఉండేటువంటి లైఫ్ స్టైల్ కానివ్వండి, ప్రజలకు ఉండే డిసిప్లిన్, ఇలాంటివి ఒక వ్యక్తిని అంటే ఒక విద్యార్థిని సంపూర్ణంగా డెవలప్ చేయడానికి ఎంతగానో ఉపయోగపడతాయని, మరోవైపు యుఎస్తో పోలిస్తే కాస్త తక్కువ ఖర్చుతోనే అక్కడ విద్య కంప్లీట్ అయ్యే అవకాశం, ఇవన్నీ కూడా జర్మనీ వైపు ఎక్కువ మంది విద్యార్థులు ఆకర్షితులయ్యేలా చేస్తున్నట్టున్నారు శ్రీకర్ ఆలపాటి గారు. కెమెరా పర్సన్ రమణ మహేష్తో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.